మునగాకు హెల్త్కి ఎంతో మంచిది, అందులో సందేహమే లేదు. మరి ఆ మునగాకుతో ఇవాళ పప్పు పెట్టేసుకుందాం. ఆకు ఎక్కువ పప్పు తక్కువ వేసి రుచిగా ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం. మరి ముందుగా మునగాకుని శుభ్రంగా వలిచి క్లీన్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక అరకప్పు కందిపప్పుని కుక్కర్లో వేసి శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో పప్పుకి డబల్గా ఉండేటట్టు మునగాకుని కూడా తీసుకోవాలి. అలాగే చిన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కల్ని కూడా వేసుకోవాలి. ఒక కప్పు టమాటో ముక్కల్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఇందులోకి ఒక గ్లాసు వాటర్ కూడా వేసి 3 విజిల్స్ వచ్చేదాకా ప్రెషర్ కుక్ చేసుకోవాలి. కుక్కర్ చల్లారిన తర్వాత మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి కొంచెం పసుపు, రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకోవాలి. అలాగే 2 నుంచి 3 స్పూన్ల కారం కూడా యాడ్ చేసేసుకోవాలి. తర్వాత కొంచెం చింతపండు పులుసు కూడా వేసుకోవాలి. అంతా బాగా కలుపుకొని పప్పుని ఇంకొంచెం దగ్గర పడనివ్వాలి. ఒక 5 నిమిషాల తర్వాత పప్పు మంచి కన్సిస్టెన్సీలోకి వచ్చి దగ్గర పడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని పప్పుని పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ మనం తాలింపుకి సిద్ధం చేసుకుందాం. తాలింపు కోసం ఒక చిన్న కడాయిలో ఆయిల్ యాడ్ చేసి హీట్ అవ్వనివ్వాలి. ఆయిల్ హీట్ అయ్యాక ఇందులోకి 4 నుంచి 5 వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి. అలాగే 2 ఎండుమిర్చి కూడా యాడ్ చేసుకోవాలి. తర్వాత కొంచెం శనగపప్పు, కొంచెం మినప్పప్పు, కొద్దిగా జీలకర్ర, అలాగే ఆవాలు కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు చిటికెడు ఇంగువ, అలాగే కొద్దిగా మెంతు పొడి కూడా వేసేసుకోవాలి. ఇంకా లాస్ట్లో కరివేపాకు కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ తాలింపునంతా పప్పులోకి వేసేసుకోవాలి. అంతే, మునగాకు పప్పు రెడీ. వేడన్నంలో నెయ్యి వేసి ఈ మునగాకు పప్పు వేసుకొని కలిపి తింటే సరిగ్గుంటుంది. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కమెంట్ చేసేయండి. మీకు మా రెసిపీస్ నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మరికొన్ని మంచి మంచి రెసిపీస్తో మీ ముందుకు వస్తాం. అంతవరకు బాయ్. మరి